అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్లిక్ కోటి. ఈ రోజు మరికొన్ని డిజైన్స్ తో మీ ముందుకు వచ్చాను. అయితే ఇది పట్టు ఫ్యాబ్రిక్ మాట. ఈ పట్టు ఫ్యాబ్రిక్ ఈ బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశానండి. ఇదంతా కూడా మంచి మగ్గం వర్క్ తో నీట్ గా స్కాలప్ డిజైన్ తో ఇచ్చేసి ఈ బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేసాము. సో ఇది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ ఇచ్చామండి. సో ఇది బ్యాక్ ఓపెన్. సో బ్యాక్ నెక్ కూడా చాలా డిఫరెంట్ గా చూడండి, నీట్ గా. ఇందులో ఆల్రెడీ సిల్వర్ కలర్ అవైలబుల్ ఉంది. సారీలో ఓన్లీ సిల్వరే ఉంది. సో సిల్వర్ చేతో మనం కాంబినేషన్ తో నీట్ గా గ్రీన్ అండ్ సిల్వర్ తో కాంబినేషన్ తో మనం చేస్తాం. ఇది హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. సో ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. ఇది సారీ ఈ సారీకి వచ్చేసి మనం ఇందులో జిగ్జో డిజైన్ ఉంది. సో ఈ జిగ్జో డిజైన్ కి ఇలాగా స్కాలప్ డిజైన్ తో నేను నీట్ గా క్లాసిక్ గా నేను చేశాను. అండ్ వన్ మోర్ అమౌంట్ ఇంకొకటి ఉందండి. ఇది బ్లాక్ కలర్ సారీ చూడండి, ఇది బ్లాక్ బెనారస్ సారీ అండి. ఈ సారీకి యాక్చువల్గా ఎవరైనా హై నెక్ వేసుకుంటే కంఫర్ట్ ఉండదండి. సో నేను అందుకే ఏం చేశాను, ఇలా చేశాను అనమాట. ఇది హై నెక్ బట్ పైకి అనేది కాలర్ ఇచ్చేసి నీట్ గా చేశాను. అండ్ ఇంకోటి చూడండి, ఈ నెక్ కూడా బ్రాడ్ లా ఇచ్చేసి మనం నీట్ గా డిజైన్ చేసాము. ఇది సారీలో వచ్చిన బ్లౌజ్ అనండి. ఇంకొకటి క్రష్ మెటీరియల్ అండి. ఈ మధ్యకాలంలో చాలా మంది క్రష్ మెటీరియల్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఇది ఫ్యాబ్రిక్ కూడా వెరీ కంఫర్ట్. అండ్ దీనికి వచ్చేసి నేనేమో చూడండి, ఇది డబుల్ షేడ్ మాట. సో ఈ డబుల్ షేడ్ కి ఇలా నేను బార్డర్ చూడండి డబుల్ లైన్ లా ఇలా ఇచ్చాను అనమాట. ఆపోజిట్ ఈ సారీలో పీస్ తీసి మనం అటాచ్ చేసాము. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి కట్ వర్క్ ఇచ్చాము, నీట్ గా కట్ వర్క్ కూడా ఇచ్చాము. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో షేప్ అనేది చేంజ్ చేశానండి. ప్రతి సారీ కూడా ఆ సారీకి ఏది సూట్ అవుతుంది అనేది నేను చూస్ చేసి చేయిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.